Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 and Andro9 Hospitals, Begumpet. ఇవాళ మనం మగవారిలో సంతానలేమి కారణాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో సంతానలేమికి మగవారిలో మెయిన్గా 2 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, వీర్యం కౌంట్ నార్మల్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్. రెండవది, వీర్యం కౌంట్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ కేటగిరీలో మనం పెద్దగా చేయగలిగింది ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, దేన్ని మనం ట్రీట్ చేయాలి. కానీ ఇట్లాంటి పేషెంట్స్కి అడ్వాన్స్డ్గా ఇప్పుడు వస్తున్న ప్రోటోకాల్స్ ప్రకారం ఈ వీర్యంని ప్రాసెసింగ్ చేసి ఒక ఐయుఐ లాంటిది చేస్తే కొన్నిసార్లు యాంటీబాడీస్, సో యాంటీబాడీ ఇంటరాక్షన్, ఫీమేల్ సైడ్ కారణాలు పక్కన పెట్టేద్దాం, వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు వాళ్ళు. సో మేల్ సైడ్ ఈ స్పర్మ్స్లో యాంటీజెన్స్ లాగా పనిచేసే కొన్ని కణాలు, ఈ యాంటీజెన్స్కి సర్వైకల్ మ్యూకస్ అంటే ఫీమేల్ ఆర్గాన్లో ఏదైతే తేమ ఉంటుందో దాంట్లో యాంటీబాడీస్ ఉండటం వల్ల ఈ స్పర్మ్స్ ఎంటర్ అవ్వలేకపోవటము, ఫర్టిలైజేషన్ జరగకపోవటము లాంటివి జరగచ్చు. సో దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఈజ్ ఐయుఐ, అంటే ఈ స్పర్మ్స్ని మనం ప్రాసెసింగ్ చేసి ఈ యాంటీజెన్స్, ఎక్సెస్ అన్నెసెసరీ థింగ్స్ని మనం తీసేసి ఓన్లీ మొటిలిటీ మంచిగా ఉన్న స్పర్మ్స్ని ఫీమేల్ వెజైనాలో జస్ట్ ఇండ్యూస్ చేయటం. ఇది ఒక కేటగిరీ. బట్ ఆండ్రాలజిస్ట్ రోల్ ఎక్కడ వస్తుంది దీంట్లో అంటే సెకండ్ పార్ట్లో వస్తుంది. వీర్యం కౌంట్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం వ్యాధికి కారణం ఏమిటి అనేది తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. చాలామంది రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు, 2-3 ఏళ్లగా ఓన్లీ స్పర్మ్ టెస్ట్ ఉంటుంది, వాల్యూ తక్కువ ఉంది, మందులు వాడుతున్నారు, ఇంప్రూవ్ కావట్లేదు, వాల్యూ తక్కువ ఉంది, మందులు వాడుతున్నారు, మళ్ళీ ఇంప్రూవ్ కాలేదు. సో ఇక్కడ మనం తక్కువ ఉన్నది, ఎందుకు తక్కువ ఉన్నది అనే ప్రశ్నని వేయకపోతే దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలి అనే సమాధానం రాదు. సో ఎందుకు తక్కువ ఉన్నది, కారణాలు ఏముంటాయి? వీర్యం కౌంట్ తక్కువ ఉందా, క్వాలిటీ తక్కువ ఉందా, కదలికలు తక్కువ ఉన్నాయా, ఉత్పత్తి తక్కువ ఉన్నదా, ఉత్పత్తి క్వాలిటీ అంతా బాగానే ఉన్న పైప్లైన్లో అడ్డం ఉండటం వల్ల వీర్యం బయటికి రావటం లేదా కౌంట్ పరంగా, ఇవన్నిటికీ సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. హార్మోన్స్ టెస్టులు చేసుకోవాలి, స్కానింగ్ చేసుకోవాలి, పైప్లైన్లో బ్లాక్స్ ఉన్నాయా, టెస్టిస్ సైజ్ ఏమన్నా చిన్నదైందా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయిందా. అండ్ హిస్టరీ పరంగా తీసుకుంటే చిన్నప్పుడు ఎప్పుడన్నా టెస్టిస్ కిందకి దిగటం, కడుపు నుంచి కిందకి దిగటం లేట్ అయ్యిందా, ఆపరేషన్లు చేసి ఏమన్నా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా, మూత్రం తీసుకొచ్చే పైప్లైన్ టిప్ దగ్గర కాకుండా కింద ఎక్కడన్నా ఓపెన్ అవుతుందా, హైపోస్పేడియాసిస్ అంటాం, అట్లాంటి కండిషన్ ఏమన్నా ఉన్నదా, వీటి కోసం ఏమన్నా ఆపరేషన్లు చేశారా, రిపీటెడ్గా మూత్రం దారిలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినాయా, ఈ ఆపరేషన్స్కి సంబంధించిన హెర్నియా, హైడ్రోసీలు, ఏదైనా పెల్విక్ సర్జరీకి సంబంధించిన హిస్టరీ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటివి ఏమన్నా జరిగి చిన్నప్పుడు జనరల్లీ ఈ హస్బెండ్స్కి గుర్తుండకపోవచ్చు వాడు, ఎందుకంటే వాళ్ళకి వయసులోకి రాకముందే జరుగుతుంది, తెలిస్తే ఎందుకులే పిల్లవాడికి అన్నెసెసరీ ట్రామా మెంటల్లీ అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు చెప్పరు కూడా. సో ఇట్లాంటివన్నీ పిల్లలు పుట్టినప్పుడు మనం తవ్వి బయటికి తీసుకురావటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ హిస్టరీ మీద ట్రీట్మెంట్ దాని రెస్పాన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇట్లాంటి కారణాలన్నీ తెలుసుకోవటము అండ్ ప్రాబ్లం ఏమిటి తెలుసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్. ఒకవేళ థైరాయిడే ఉంది, లేదా ఆల్కహాల్ పేషెంట్, లేదా చిన్నప్పుడు ఏదైనా సర్జరీ లేవటం వల్ల టెస్టిస్ చిన్నదయింది, తెలుసుకుంటే ట్రీట్మెంట్ చాలా తేలికగా అవుతుంది. ట్రీట్మెంట్ సింపుల్గా జనరల్లీ యావరేజ్గా ఒక 2 to 3 months మందులు వాడటంతో 80% ఆఫ్ ది కపుల్స్ ఇంప్రూవ్ అవుతారు. ఇంప్రూవ్ కాని పేషెంట్స్కి కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ టెస్ట్లు, కొన్ని స్పెషల్ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ కేటగిరీ కింద వచ్చేస్తే ఆపరేషన్కి సంబంధించిన వ్యాధుల్లో పైప్లో బ్లాక్ ఉండటం. సో వీర్యం పైప్లో బ్లాక్ ఉండటం ఇది పుట్టుకతో ఉండొచ్చు, మధ్యలో రావచ్చు. పుట్టుకతో ఎందుకు ఉంటుంది అంటే పైప్ లైన్స్, వీర్యం తీసుకొచ్చే పైప్ లైన్స్ సిమిలర్గా లేడీస్లో గర్భసంచికి అటాచ్ అయిన 2 పైప్ లైన్స్ మనం బొమ్మలో చూసినట్లయితే ఎగ్గుని తీసుకొచ్చే పైప్ లైన్స్, ఎగ్గుని తీసుకొచ్చి గర్భసంచిలోకి ఓపెన్ చేస్తుంది. ఇక్కడ అట్లాగే వీర్యం పైపులు టెస్టిస్ నుంచి వచ్చి మూత్రం దారిలోకి ఓపెన్ అవుతాయి. సో ఈ మూత్రం దారిలోకి ఓపెన్ అయ్యే చోట యాక్చువల్లీ పిండం తయారయ్యి మగ బేబీగా చేంజ్ అవ్వకముందు బై డిఫాల్ట్ అందరూ ఆడపిల్లల్లానే ఉంటారు గర్భంలో మొదటి 3-4 నెలల వరకు. ఈ టైంలో ఒక చిన్న యూట్రస్ అనేది అక్కడ డెవలప్ అవ్వటము, ఆ యూట్రస్ ఇన్వల్యూట్ అయిపోయి డిజపియర్ అయిపోయి మూత్రం దారిలో ప్రోస్టాటిక్ యూట్రికిల్ అనే ఒక చిన్న బొడిపిలాగా ఉంటుంది. లైట్ పరీక్ష చేసినప్పుడు మేము కెమెరాలో చూస్తున్నప్పుడు ఇది అందరికీ ఉంటుంది. ఇది ఒకవేళ పెద్దదిగా ఉన్నా కొంచెం, లేదా ఇది
క్లోజ్ అవ్వటకుండా ఒక సిస్ట్ లాగా, ఒక నీటి బుడగలాగా ఉంటే ఈ పైప్ లైన్స్ వచ్చి డైరెక్ట్గా మూత్రం దారిలోకి ఓపెన్ అవ్వకుండా ఈ సిస్ట్ లోపలకో ఆ బుడిపి లోపలకో ఓపెన్ అయినప్పుడు వీర్యం బయటకు వచ్చే దారి అడ్డం పడవచ్చు. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. సో వీళ్ళకి వీర్యం కౌంట్ 0 ఉంటుంది, లేదా తక్కువ ఉంటుంది, బాగా విపరీతంగా తక్కువ ఉంటుంది, <1 million అని స్కానింగ్ చేసినప్పుడు మిడ్ లైన్ ప్రోస్టాటిక్ యూట్రికల్ సిస్ట్ అని ఇస్తారు. సో ఈ సిస్ట్ అడ్డం పడటం వల్ల వీర్యం బయటికి రాకపోవచ్చు. దీనికోసం మనం ఎన్నేళ్ళు మందులు వాడినా వీర్యం కౌంట్ క్వాలిటీ ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే ఇది ఒక మెకానికల్ ప్రాబ్లం, ఎనటామికల్ ప్రాబ్లం. పైప్ లైన్లో ఒకటి అడ్డం ఉన్నది, మందుల ద్వారా కరిగేది కాదు అది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇట్లాంటి వాటికి లైట్ పరీక్ష చేసుకొని ఒక ఐస్ క్రీమ్ జస్ట్ ఒక స్కూప్ తీసినట్టు మనం ఆ బుడిపిని కానీ సిస్ట్ని కానీ తొలగించుకుంటే చిన్న ఆపరేషన్ తోటి 5-10 నిమిషాల ఆపరేషన్ తోటి పైప్ లైన్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ మంచిగా ఉంటుంది. 50-70% ఇంప్రూవ్ అవుతారు. ఆఫ్టర్ 3 months వీర్యం కౌంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. సో అట్లాగే రెండవ కారణం వ్యారికోసీల్. వ్యారికోసీల్ అంటే ఏంటి, టెస్టిస్కి రక్తనాళాలకి సంబంధించిన ఒక వ్యాధి. దీంట్లో కూడా ఒక చిన్న ఆపరేషన్ చేసుకొని ఆ రక్తనాళాలు ఏదైతే ఉబ్బి వెనక్కి వచ్చి రక్తం డ్యామేజ్ చేస్తుంటాయో వాటిని క్లాంప్ చేస్తుండటం వల్ల ఈ రక్తం వెనక్కి రాదు, చెడు రక్తం వెనక్కి రాకుండా ఉండటం వల్ల స్పర్మ్స్ డ్యామేజ్ అవ్వకుండా క్వాలిటీ, మొటిలిటీ పెరుగుతాయి. ఇవి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో చూస్తాం. సో ఎజోస్పర్మియా అనే ప్రాబ్లము ఒక పెద్ద సబ్జెక్ట్. దీని గురించి మల్టిపుల్ వీడియోస్ మనం టైం టు టైం చేస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా సంతానలేమికి కారణాలు క్లుప్తంగా ఇవి కాకుండా డీటెయిల్డ్గా ఇన్ పర్సన్ వెళ్తే జెనెటిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే క్యారియోటైపింగ్లోనే ప్రాబ్లం ఉండటం, జన్యుపరంగా వీర్యం సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ కంప్లీట్గా మిస్ అవ్వటం, వై క్రోమోజోమ్ మైక్రో డెలీషన్స్ అంటాం. ఇట్లాంటి డెలీషన్స్ ఉన్నప్పుడు వీర్యం తయారయ్యే ఉత్పత్తి ఆల్మోస్ట్ నెక్స్ట్ టు 0. ఇట్లాంటప్పుడు మనం ఎన్నాళ్ళు మందులు వాడినా వీర్యం దొరకదు, బయలాజికల్ ఫాదర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు ఏమన్నా ఉన్నాయా అనేది మొదట్లోనే మనం తెలుసుకోగలిగితే అట్లీస్ట్ టైం సేవ్ అవుతుంది. సింపుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే ధైర్యం ఉంటుంది. ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే టైం సేవ్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ నుంచి, ఈ కష్టం నుంచి మనం బయటపడి ప్రెగ్నెంట్ అయితే మెంటల్ టెన్షన్స్ అన్నీ తగ్గి వేరే వ్యాధులు రాకుండా ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉండి సంతానలేమి ప్రాబ్లం గురించి మీరు ఏమన్నా భయపడుతున్నా, బాధపడుతున్నా V9 హాస్పిటల్స్లో మీకోసం అందుబాటులో ఉన్నాం. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అస్. సంతానలేమి సమస్యకి, అంగస్తంభన సమస్యకి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్గా రావడానికి వీటన్నిటికీ దేనికి ఒకదానికొకటి సంబంధం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకదానికి ఉంటే ఇంకొక ప్రాబ్లం ఉందని అపోహపడి అనవసరంగా హెల్త్ పాడు చేసుకోకండి. ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, డౌట్స్ ఉంటే. లేదు తీవ్ర ఇబ్బందులతో ఫేస్ అవుతుంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోండి. వీఆర్ హియర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.